రవీంద్రనాథ్ ఠాకూర్కి నోబెల్ బహుమతి తెచ్చిపెట్టిన గీతాంజలి గురించి మనందరికీ తెలుసు. కాని అదొక పద్య సంకలనం మాత్రమేనా? అస్సలు కాదు. గీతాంజలి అంటే పాటల నివేదన. అంటే పాటల రూపంలో దేవుడికి చేసే ఒక సమర్పణ అన్నమాట. ఇది ఒక ఆత్మ చేసే ఆధ్యాత్మిక ప్రయాణం. సరే, ఈరోజు మనం ఆ అద్భుతమైన ప్రయాణంలోకి కాస్త లోతుగా వెళ్ళి చూద్దాం. గీతాంజలిని ఎలా చూడాలంటే, ఒక కవికి ఆ దైవానికి మధ్య జరిగిన ఒక సంభాషణలాగా ఊహించుకోవాలి. ఇందులోని ప్రతి పాట ఒక ప్రార్థన, ఒక ఆర్తి, ఒక అన్వేషణ. భగవంతుడితో ఒక్కటిగా కలిసిపోవాలనే ఆత్మపడే తపనను ఇంతకంటే అద్భుతంగా ఎవరూ వర్ణించలేరేమో. సరే, ఈ ప్రయాణాన్ని మనమొక 5 దశలుగా చూద్దాం. ముందుగా గీతాంజలి అంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత కవికి దైవానికి ఉన్న బంధం గురించి, అహం పడే సంఘర్షణల గురించి, మన రోజువారీ జీవితంలోనే దేవుణ్ణి ఎలా చూడొచ్చో, అలానే చివరగా శరణాగతిలో దొరికే అసలైన స్వేచ్ఛ గురించి మాట్లాడుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, మొదలుపెట్టేద్దామా? రైట్. మన ప్రయాణంలో మొదటి అడుగు కవి మరియు దైవం. అసలు కవి తన కళను, తన జీవితాన్ని దైవానికి ఒక నివేదనగా ఎలా చూస్తాడో, అదే తన జీవితానికి పరమార్థంగా ఎలా భావిస్తాడో చూద్దాం. చూడండి, ఇక్కడ కవి ఏమంటున్నారో, నా పాటలో నీవు ఆనందం పొందుతావని నాకు తెలుసు. కేవలం ఒక గాయకుడిగానే నేను నీ సన్నిధికి రాగలనని నాకు తెలుసు. అంటే ఆయన తన అస్తిత్వాన్నే ఆ దైవంతో ఉన్న సంబంధం ద్వారా చెప్పుకుంటున్నారు. తన యజమాని కోసం పాడటంలోనే ఆయనకు గర్వం, జీవితానికి ఒక ప్రయోజనం దొరుకుతున్నాయన్నమాట. ఇది మామూలు భక్తి కాదు, చాలా లోతైన అనుబంధం. అంటే ఇక్కడ గర్వానికి, అహంకారానికి అస్సలు చోటే లేదు. ఆ పద్యాల్లో చెప్పినట్టే కవి తన అహాన్ని పూర్తిగా వదిలేసి ఆ దైవీక సంగీతాన్ని పలికించే ఒక స్వచ్ఛమైన సాధనంగా, ఒక వాహకంగా మారిపోవాలని కోరుకుంటున్నారు. వినయానికి ఇంతకంటే అద్భుతమైన రూపకం ఉంటుందా చెప్పండి? నన్ను, నా జీవితాన్ని సరళంగా, సూటిగా చేసుకొనివ్వు, నీవు సంగీతంతో నింపే ఒక వెదురు వేణువులా. ఎంత గొప్ప మాట! అంటే తనను తాను ఒక ఖాళీ వేణువులా మార్చుకుంటేనే కదా దైవం వచ్చి తన సంగీతంతో నింపగలడు. ఇది మన ప్రయాణంలో చాలా ముఖ్యమైన మొదటి మెట్టు. సరే, ఇక మన ప్రయాణంలో ఒక కీలకమైన ఘట్టానికొచ్చాం. అదేంటంటే అహం యొక్క సంఘర్షణలు. సింపుల్గా చెప్పాలంటే మనలోని అహానికి, ఆధ్యాత్మిక శరణాగతికి మధ్య జరిగే ఒక అంతర్గత పోరాటం. ఇది చాలామందికి అనుభవమయ్యేదే కదా. ఈ మాటలు ఎంత శక్తివంతమైనవో చూడండి. రాకుమారుడి దుస్తులతో అలంకరించబడిన పిల్లవాడు తన ఆటలో ఆనందాన్ని కోల్పోతాడు. అతని దుస్తులు ప్రతి అడుగులోనూ అతనికి ఆటంకం కలిగిస్తాయి. అంటే మనం గొప్ప అనుకునే ఈ ప్రాపంచిక బంధాలు, ఆడంబరాలు నిజానికి సంపదల కాలట, మన స్వేచ్ఛను, ఆనందాన్ని లాగేసుకునే బరువులట. ఎంత నిజం! ఆ బరువైన దుస్తుల ఆలోచనే ఇక్కడ ఇంకాస్త ముందుకు వెళుతుంది. ఏమంటున్నారంటే, నేను నిరంతరం ఈ గోడను చుట్టూ నిర్మించడంలో నిమగ్నమయ్యున్నాను. ఈ గోడ ఆకాశంలోకి పెరిగే కొద్దీ నేను నా నిజస్వరూపాన్ని కోల్పోతున్నాను. చూశారా? ఆ బరువులే ఇప్పుడు అహం తన చుట్టూ తాను కట్టుకుంటున్న జైలు గోడలుగా మారిపోయాయి. ఈ గోడల వల్లే అసలైన మన స్వరూపం మనకు కనబడకుండా పోతుంది. ఇక ఠాగూర్ ఈ అహాన్ని చిన్న నేను అని పిలుస్తారు. ఈ చిన్న నేను ఎలాంటిదంటే, మన ఆధ్యాత్మిక ప్రయాణంలో అతిపెద్ద అడ్డంకి. మన పక్కనే ఉంటూ పెద్ద గొంతుతో అరుస్తూ సిగ్గు లేకుండా ప్రవర్తించే ఒక సహచరుడు లాంటిదట. అలాంటివాడిని దైవం ముందుకు ఎలా తీసుకువెళ్లగలం? అదే ఇక్కడి సంఘర్షణ. ఇప్పటివరకు సంఘర్షణ చూశాం కదా. ఇక ఇక్కడ్నుంచి ప్రయాణం ఒక పెద్ద మలుపు తీసుకుంటోంది. దైవమంటే ఏంటి అనే విషయంలో కవికి ఒక కొత్త అవగాహన కలుగుతుంది. ఇది గీతాంజలిలోనే ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పచ్చు. అయితే ఒక ప్రశ్న వస్తోంది. పూజల్లో, ఏకాంతంలో కాకపోతే మరి ఆ దైవాన్ని ఎక్కడ కనుక్కోగలము? ఎక్కడ వెతకాలి? దానికి సమాధానంగా ఠాగూర్ ఎంత గట్టిగా చెప్తారంటే, ఈ జపాలు, గానాలు, పూసలు లెక్కించడం వదిలిపెట్టు. కళ్ళు తెరిచి చూడు, నీ దేవుడు నీ ముందు లేడు. వావ్! అంటే మనం చేసే సంప్రదాయ ఆరాధనను సూటిగా ప్రశ్నిస్తున్నారన్నమాట. దేవుడు గుళ్లల్లోనో గోపురాల్లోనో బందీగా లేడని బల్లగుద్ది చెప్తున్నారు. ఆ మార్పేంటో ఈ పోలిక చూస్తే మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. గుడిలో చేసే జపాలు, ధూపాలకు బదులుగా
కష్టపడి పనిచేసేవాడి శ్రమలో చెమటలో దేవుడున్నాడు. మూసిన తలుపుల వెనుక కాదు, దుమ్ముతో నిండిన నేలమీదున్నాడు. పవిత్ర వస్త్రాల్లో కాదు, చిరిగిన బట్టలు వేసుకున్నవాళ్లలో ఉన్నాడు. చూశారా, దైవం ఎక్కడో ఏకాంతంలో లేడు, మన మధ్య, మన జీవితంలో, మన శ్రమలో ఉన్నాడని ఎంత అద్భుతంగా చెప్పారో. అదే విషయాన్ని ఇంకా బలంగా చెప్తున్నారు చూడండి. ఇక్కడ నీ పాదపీఠం ఉంది. ఎక్కడైతే పేదలు, నిమ్ములు మరియు ఓడిపోయినవారు నివసిస్తారో అక్కడే నీ పాదాలు విశ్రమిస్తాయి. అంటే ఆ దైవిక శక్తి ఎక్కడో ఆకాశంలో కాదు, అట్టడుగున ఉన్న నిరాడంబరమైన ప్రజల మధ్యనే ఉందని కవికి తెలిసివచ్చింది. సరే, ఇక మన ప్రయాణంలో చివరి దశకు, క్లైమాక్స్కి వచ్చేశాం. అదే శరణాగతిలో దొరికే స్వేచ్ఛ. ఇప్పటిదాకా చూసిన అంతర్గత సంఘర్షణకు ఇక్కడ ఒక పరిష్కారం దొరుకుతోంది. అంగీకారం ద్వారా, వదిలేయడం ద్వారా. ఈ శరణాగతి అనే కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి గీతాంజలిలో ఒక అద్భుతమైన కథ ఉంది. ఇవ్వటం పుచ్చుకోవడం గురించి చెప్పే కథ అది. ఒక బిచ్చగాడు, ఒక రాజు కథ. కథ ఎలా సాగుతుందంటే, ఒక బిచ్చగాడు రాజుగారు వస్తుంటే ఏదో పెద్ద బహుమానమిస్తారని ఆశగా ఎదురుచూస్తుంటాడు. కాని రాజు రథం ఆగింది. ఆగి ఆయనే ఆ బిచ్చగాడి వైపు చెయ్యి చాచి, నాకివ్వడానికి నీ దగ్గర ఏముంది అని అడుగుతాడు. చూడండి, ఎంత ఊహించని మలుపో! దీంతో ఆ బిచ్చగాడు అయోమయంలో పడి తన సంచిలోంచి ఒకే ఒక్క అతి చిన్న గింజ తీసి రాజు చేతిలో పెడతాడు. కాని అస్సలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఆ రోజు సాయంత్రం ఇంటికెళ్ళి తన సంచి చూసుకుంటే అతను రాజుకు ఇచ్చిన ఆ ఒక్క గింజే బంగారమై తన సంచిలో ఉంది. అప్పుడు ఆ బిచ్చగాడికి జ్ఞానోదయమవుతుంది. నేను తీవ్రంగా ఏడ్చాను. నా సర్వస్వం నీకిచ్చే ధైర్యం నాకుండి ఉంటే ఎంత బాగుండేది అని బాధపడతాడు. అంటే మనం ఎంత ఇస్తే అంతకంటే ఎక్కువే మనకు తిరిగి వస్తుంది. పూర్తిగా శరణాగతి చెందితేనే అసలైన నిధి దొరుకుతుందని దీని అర్థం. మొత్తానికి ఈ ప్రయాణం యొక్క పరాకాష్ట నిజమైన స్వేచ్ఛ కోసం చేసే ఒక ప్రార్థన. ఈ ప్రయాణం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో చెప్పే ఒక అంతిమ దర్శనం. గీతాంజలిలోని అత్యంత ప్రసిద్ధమైన పద్యాల్లో ఒకటి. ఆ స్వేచ్ఛా స్వర్గం ఎలా ఉండాలో చూడండి. మనస్సు నిర్భయంగా ఉండాలి. జ్ఞానం అందరికీ స్వేచ్ఛగా అందాలి. సంకుచితమైన గోడలతో ప్రపంచం ముక్కలు కాకూడదు. మాటలు సత్యం యొక్క లోతుల నుండి రావాలి. పరిపూర్ణత కోసం అలసట లేకుండా కృషి జరగాలి. ఇది కేవలం రాజకీయ స్వేచ్ఛ గురించి కాదు, ఇదొక మేధో, ఆధ్యాత్మిక, నైతిక స్వేచ్ఛ. చివరగా ఈ మొత్తం ప్రయాణం ఒక అద్భుతమైన వైరుధ్యంతో ముగుస్తుంది. అదే ఈ ప్రార్థన. ప్రేమతో నీ సంకల్పానికి నా బలాన్ని అప్పగించే శక్తిని నాకు ప్రసాదించు. అంటే నిజమైన బలం మన దగ్గర ఉంచుకోవడంలో లేదు, దాన్ని ప్రేమతో ఒక ఉన్నత శక్తికి సమర్పించడంలోనే ఉంది. గీతాంజలి మన ముందుంచే అసలైన ప్రశ్న ఇదే. మనం దైవాన్ని ఎక్కడో దూరంగా ఉన్న గుడిలో వెతకడం ఆపేసి, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మనలోనే వెతకడం మొదలుపెడితే అప్పుడు ఏం జరుగుతుంది? ఒక్కసారి ఆలోచించండి.